రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నేటి నుంచి రాష్ట్రంలోని 6 ఉమ్మడి జిల్లాల్లో రోజుకో అసెంబ్లీ నియోజకవర్గం చొప్పున 6 రోజుల పాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్తో కలిసి పాదయాత్ర చేయనున్నారు. ఇవాళ పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభమయ్యే పాదయాత్ర ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండిల మీదుగా ఆగస్టు 5న వర్ధన్నపేట వరకు సాగనుంది. యాత్రలో భాగంగా ప్రతిరోజు శ్రమదానం, స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసేలా టీపీసీసీ షెడ్యూల్ రూపొందించింది. యాత్రను సమన్వయం చేసేందుకు 5 సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మీనాక్షి పాదయాత్ర షెడ్యూల్ను కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహంతో ఖరారు చేసింది. ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ అమలుతో పాటు స్థానిక ఎన్నికలకు క్యాడర్ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జై బాపు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో శ్రమదానాలు చేయాలని, అక్కడే పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్దేశించింది. ప్రతిరోజు ఉదయాన్నే శ్రమదానం చేయడం, ఆ తర్వాత స్థానిక పార్టీ నాయకులతో సమావేశం కావడం, అనంతరం నడక ప్రారంభించి రోజుకు 10 కిలోమీటర్లు తిరిగేలా షెడ్యూల్ను రూపొందించారు. ఈ 10 కిలోమీటర్ల పరిధిలో వచ్చే గ్రామాల్లోని ప్రజలతో మీనాక్షి మాట్లాడనున్నారు. తద్వారా ప్రభుత్వ కార్యక్రమాల అమలు స్థితిగతులు ఆమె దృష్టికి వస్తాయని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఆమె ప్రజలకు వివరిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆమె పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. గ్రేసీ, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ క్షేత్రస్థాయిలో ప్రజల చెంతకు చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ పర్యటన ఏదైతే 6 జిల్లాల పర్యటనలో భాగంగా నేటి నుంచి ప్రారంభం కానుంది. ఏదైతే సాయంత్రం 5 గంటల నుంచి పరిగి నుంచి ప్రారంభమై వర్ధన్నపేటతో ఈ మొత్తం కూడా ముగియనుంది. మొత్తం ఏదైతే మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ పాదయాత్రలో భాగం పంచుకుంటున్నారు. ఇవాళ పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభమవుతుంది ఈ పాదయాత్ర. ఆ తర్వాత ఆందోల్, ఆర్మూర్, ఖానాపూర్, చొప్పదండి మీదుగా ఆగస్టు 5న వర్ధన్నపేట వరకు కొనసాగనుంది. యాత్రలో భాగంగా ప్రతిరోజు శ్రమదానము, స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసేలా టీపీసీసీ షెడ్యూల్ కూడా రూపొందించింది. యాత్రను సమన్వయం చేసేందుకు 5 సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మీనాక్షి పాదయాత్ర షెడ్యూల్ ను కాంగ్రెస్ పార్టీ ద్విముఖ వ్యూహంతో, ఏదైతే పాదయాత్ర ప్లస్ శ్రమదానం, ఈ 2 ద్విముఖ వ్యూహంతో ఖరారు చేసింది. ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం అమలులో పాటు స్థానిక ఎన్నికలకు కేడర్ ను సమాయత్తం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జై బాపు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో శ్రమదానాలు చేయాలని, అక్కడే పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని ఏఐసీసీ నిర్దేశించినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే శ్రమదానం చేయడం, ఆ తర్వాత స్థానిక పార్టీ నాయకులతో సమావేశం కావడం, అనంతరం నడక ప్రారంభించి
రోజుకు 10 కిలోమీటర్లు తిరిగేలాగా షెడ్యూల్ రూపొందించారు. ఈ 10 కిలోమీటర్ల పరిధిలో వచ్చే గ్రామాల్లోని ప్రజలతో మీనాక్షి నటరాజన్ ముఖాముఖి చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా తెలుసుకునే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థితిగతులు ఆమె దృష్టికి వస్తాయని, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆమె ప్రజలకు వివరిస్తారని కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇవాళ 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి పరిగి నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ యాత్ర ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకునింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన ఎజెండాగా ఈ యాత్ర కొనసాగనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం కూడా ఈ పాదయాత్రలో భాగంగా 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వీరితో పాటు మీనాక్షి నటరాజన్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులు మొత్తం కూడా ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మంత్రి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్పంచుకొని ప్రజలతో చర్చించి అక్కడ ఉన్నటువంటి పథకాలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించేలాగా కూడా కసరత్తులు చేసే విధంగా అయితే తెలుస్తోంది గ్రేసీ. రైట్ ఉషా, థ్యాంక్ యూ.